హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఎస్సీ కార్పొరేషన్కి సంబంధించి స్వయం ఉపాధి రుణాలు దరఖాస్తు చేసుకోవడానికి మనకి ఏప్రిల్ 11వ తేదీ నుంచి ఆప్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది కదా. సో మరి దీనికి సంబంధించి ఎవరు అప్లై చేసుకోవాలి, అలాగే అప్లై చేయాలంటే డాక్యుమెంట్స్ ఏముండాలి, అలాగే అప్లై చేసిన వాళ్ళందరికీ లోన్ వస్తుందా, అలాగే అమౌంట్ ఎంత వస్తుంది, సబ్సిడీ మనకి సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, అన్ని డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని అయితే అక్కడ స్కిప్ చేయకుండా వినండి. ఫ్రెండ్స్, మనకి ఆంధ్రప్రదేశ్లో ఇంతకుముందు బీసీ వాళ్ళకి ఈ కార్పొరేషన్ లోన్లకి అప్లై చేసుకోవడానికి మనకి ఆప్షన్ అయితే ఇచ్చారు కదా. ఇప్పుడు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రుణాలు ఇచ్చేందుకైతే 11వ తేదీ నుంచి అప్లై చేసుకోవడానికి ఆప్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మరి ఒక్కొక్క యూనిట్కి 1 లక్ష నుంచి 3 లక్షల వరకు అయితే మనకి లోన్ అయితే వస్తుంది. సబ్సిడీ 50,000 రూపాయల వరకు అయితే వస్తుంది. మనకి దీనికి ఈ లోన్స్ దేనికోసం ఇస్తారు, ఏమేమి వ్యాపారాల కోసం అంటే, 1 మెడికల్ షాపులు, 2 డయాగ్నోస్టిక్ ల్యాబ్లు, 3 ఎలక్ట్రిక్ ఆటోలు, 4 ఎలక్ట్రిక్ బ్యాటరీ ఛార్జింగ్ యూనిట్లు, అలాగే గూడ్స్ ట్రక్కు, అలాగే కార్ల యూనిట్లు, నెక్స్ట్ వంటి ఇలాంటివన్నీ కూడా వ్యాపార రంగాల్లో ఉపాధి కోసం అయితే ఇస్తారు. సో మరి ఇంకా వేరే వ్యాపారాలు చేసుకోవడానికి కోసం కూడా మీరు అప్లై చేసుకోవచ్చండి. నెక్స్ట్ మనకి ఏప్రిల్ 11 నుంచి మే 20వ తేదీ వరకు అయితే ఆప్షన్ ఇస్తారు. అఫీషియల్ వెబ్సైట్లో అయితే మీరు అప్లై చేసుకోవాలి. ఇంకా మనకి ఆప్షన్ అయితే రాలేదు. 11వ తేదీన ఓపెన్ అవుతుంది. నేను లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. నెక్స్ట్ దరఖాస్తుదారులు ఏమేమి డాక్యుమెంట్స్ ఉండాలంటే, ఆధార్ కార్డు, కుల ధృవీకరణ పత్రం, ఆదాయ ధృవీకరణ పత్రం వంటి పత్రాలతో రిజిస్టర్ అయితే కావాల్సి ఉంటుంది. మరి దీనికి సంబంధించి మనకి ఎంపిక ఎలా ఉంటుందంటే, ప్రత్యేకంగా ప్రభుత్వం ఎంపిక ప్రక్రియ అయితే నిర్వహిస్తుంది. ఎంపికను మండల స్థాయి మున్సిపాలిటీ లేదా కార్పొరేషన్ కమిటీలు 48 గంటల్లో పూర్తి చేస్తారు. అంటే మనకి అప్లికేషన్ ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత మీ యొక్క మండలంలో ఎంపీడీఓలు అలాగే బ్యాంక్ వాళ్ళు మీతో కలిసి ఒక మీటింగ్ అయితే కండక్ట్ చేస్తారు. ఆ రోజే ఎవరు సెలెక్ట్ అయ్యారో అనేది కూడా మీకు తెలియజేస్తారు. నెక్స్ట్ మనకి ఎంపికైన అభ్యర్థులు ఎంపీడీఓలు లేదా మున్సిపల్ కమిషనర్ కార్యాలయంలో బయోమెట్రిక్ వేయాల్సి ఉంటుంది. అంటే మీకు మీటింగ్ పెడతారు కదా, ఆ రోజు ఎంపికైన వాళ్ళు బయోమెట్రిక్ తీసుకుంటారు. నెక్స్ట్ బ్యాంకులతో సమన్వయం చేయించి సబ్సిడీని కూడా మనకి జారీ చేయడం జరుగుతుంది. అలాగే నాన్ ఆపరేటివ్ ఎస్బీఐ ఖాతా ద్వారా రుణం జారీ అయితే అవుతుంది. జిల్లా కలెక్టర్ నుంచి అనుమతులు తీసుకొని లబ్ధిదారులకు సబ్సిడీ అయితే విడుదల చేయబడుతుందంట. ఇలా మనకి బయోమెట్రిక్ తీసుకున్న తర్వాత మనకి ఎంపీడీఓ లేదా మున్సిపల్ కమిషనర్, మున్సిపల్ కార్పొరేషన్ లాగిన్లో మనకి ఇవన్నీ కూడా వాళ్ళు బ్యాంక్ వాళ్ళకి ఫార్వర్డ్ చేసి బ్యాంక్ మేనేజర్కి అక్కడ మనకి జీరో ఖాతా కూడా తెరుస్తారు. ఎందుకంటే మనకి అమౌంట్ అనేది క్రెడిట్ అవ్వాలి కదా. సో తర్వాత మళ్ళీ మనకి ఇలా మనకి బ్యాంక్ వాళ్ళతో కొంత ప్రాసెస్ అయితే ఉంటుంది. తర్వాత జిల్లా కలెక్టర్ లాగిన్లో కొంత ప్రాసెస్ అయితే ఉంటుందండి. సో తర్వాత నెక్స్ట్ మనకి బ్యాక్ అండ్ సబ్సిడీ సిస్టమ్ ప్రకారం యూనిట్ల గ్రౌండింగ్ ఎలా జరుగుతుందంటే, సో మరి మనకి సబ్సిడీని లబ్ధిదారుల ఖాతాకి అయితే బదిలీ చేయబడుతుంది. సో మరి దీనికి ప్రాసెస్ అయితే ఉంటుంది. ప్రతి 6 నెలల తర్వాత సంబంధిత ఎస్సీ లేదా ఎస్టీ కార్పొరేషన్ అధికారులు యూనిట్ యొక్క జియో ట్యాగింగ్ ఫోటోని తీసి, అంటే మీరు ఏ వ్యాపారం అయితే చేస్తున్నారో దాని యొక్క ఫోటోని అయితే తీసి OBMMS పోర్టల్లో అప్లోడ్ చేయడానికి మనకి సంబంధిత ఈడీకి సమర్పించాలి. తర్వాత మనకి ఇంకొక వెరిఫికేషన్ అయితే ఉంటుంది. సో 6 నెలలు తర్వాత మళ్ళీ 15 నెలల తర్వాత ఇలా మనకి ఈ వెరిఫికేషన్ అయితే జరుగుతుంది. లబ్ధిదారుల రుణ ఖాతాకు తర్వాత సబ్సిడీ అయితే జమ చేయబడుతుంది వెరిఫికేషన్ జరిగిన తర్వాత. ఇలా అయితే మనకి అమౌంట్ క్రెడిట్ అవుతుందండి. సో మనం ఎంచుకున్న వ్యాపారం బట్టి దానికి వాళ్ళు ఫొటోస్ తీస్తారు. 6 నెలలకి ఇలా 15 నెలలకి ఆ విధంగా మనకి ఫొటోస్ తీసి అమౌంట్ అయితే క్రెడిట్ చేస్తారు, సబ్సిడీ అమౌంట్. సో మరి అప్లై చేసిన అందరికీ లోన్ వస్తుందా అంటే, అప్లై చేసిన అందరికీ లోన్ రాదండి. కొంతమందికి మాత్రమే ఈ లోన్ అనేది వస్తుంది. సెలక్షన్ ప్రాసెస్ కూడా ఆ విధంగా ఉంటుంది. సో మరి ఏమేమి డాక్యుమెంట్స్ ఉండాలో చెప్పాను కదా. సో అప్లై చేసుకోవడానికి అప్లికేషన్ లింక్ వచ్చిన తర్వాత మనం ఎలా అప్లై చేయాలనేది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ కూడా వీడియో చేస్తాను. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇన్ఫర్మేషన్ నచ్చితే వీడియోని తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.